ఇన్స్పెక్టర్ గారు, వాళ్ళు ఎక్కడున్నారు? ఇక్కడ లేరు. ఎక్కడికి పంపించారు? నీకెందుకు చెప్పాలి? అసలు నువ్వెవరివి? తనే కాదు, నాకు చెప్పండి. మా అమ్మాయిలు ఎక్కడున్నారు? మర్యాదగా చెప్పండి. లేకపోతే ఏం చేస్తారు? మా కాలేజ్ స్టూడెంట్స్ మొత్తం మీ స్టేషన్ ముందు ధర్నా చేస్తాం. మీ పై ఆఫీసర్స్కి రిపోర్ట్ చేయాల్సి వస్తుంది. మనం పోలీస్ స్టేషన్కి వెళ్లేలోపు ఆ జ్యువెలరీ డీటెయిల్స్, దాని వెనుకున్న వాళ్ళ డీటెయిల్స్ మనకు కావాలి క్రిష్. ఓకే. ఏంటి బెదిరిస్తున్నారా? మీ ఒక్క కాలేజీ వాళ్ళు వస్తారా, లేక అన్ని కాలేజీ వాళ్ళు కలిసి వస్తారా? నువ్వు వెళ్ళి ఆ పనిలో ఉండు. వాళ్ళందరూ వస్తే నేను అరెస్ట్ కూడా చేయలేదంటాను. కావాలంటే ఎఫ్ఐఆర్ చెక్ చేసుకోమంటాను. మీరు నన్నేం చేయలేరు. మీరు ఎలా చూపించరో మేము చూస్తాం. లాయర్ గారు, ఈ ఇన్స్పెక్టర్ మా వాళ్ళని అసలు అరెస్ట్ చేయలేదంటున్నాడు. ఆంటీ అంకుల్ వాళ్ళు ఎక్కడున్నారో చెప్పడం లేదు. డోంట్ వరీ, అతనేమి చేయలేడు. మీరేమి అతని బెదిరింపులకి భయపడక్కర్లేదు. నేను చెప్పినట్టు చేయండి. ఇన్ని రోజులు భవానీ మామూలుగానే ఉంది. సడన్ గా ఎందుకు ఇలా మారిపోయిందో అర్థం కావడం లేదు. హలో సార్, ఎవరు? ఆ జ్యువెలరీ తాలూకా డీటెయిల్స్ తెలిసా సార్? క్రిష్ ఎవరు? గ్రాని, జ్యువెలరీ తాలూకు డీటెయిల్స్ తెలిసాయంట. ఇటివ్వు. హలో, ఎవరు గ్రాని? భవానీ. భవానీనా? మానవరాలి కోసం ఎంత దిగజారిపోయావు భవానీ. నా అనుమానమే నిజమైంది. తప్పు చెయ్యకుండానే వాళ్ళు శిక్ష అనుభవిస్తున్నారు. సూర్య, సౌందర్య వాళ్ళు ఎక్కడా? సౌందర్య వాళ్ళు లాయర్ దగ్గరికి వెళ్లారు. ఆంటీ అంకుల్ ఎక్కడున్నారో తెలియడం లేదు. ఇన్స్పెక్టర్, మేడం, మీరిక్కడికి ఏదైనా పని ఉందా మేడం? మీరు జ్యువెలరీ పోయిందని తప్పుడు కేసు పెట్టి తీసుకొచ్చారే, వాళ్ళెక్కడా? మేడం, అది వాళ్ళెక్కడా? మీకు 2 నిమిషాలు టైం ఇస్తున్నాను. వాళ్ళెక్కడున్నారో నాకు తెలియాలి. లేదంటే 3 నిమిషంలో హోమ్ మినిస్టర్ ఇక్కడుంటారు. ఆ తర్వాత నీ ఫ్యూచర్ ఆలోచించుకో. వద్దు మేడం. కానిస్టేబుల్స్, వాళ్ళని జాగ్రత్తగా తీసుకురండి. వాళ్ళేం తప్పు చేశారని అరెస్ట్ చేశారు? నిజంగా వాళ్ళు తప్పు చేస్తే అక్కడే విచారించాలి. ఎఫ్ఐఆర్ బుక్ చేయాలి. ఆడవాళ్ళని
సెపరేట్ గా ట్రీట్ చేయాలి. వాళ్ళ కోసం చూడ్డానికి వచ్చిన వాళ్ళకి అనుమతి ఇవ్వాలి. కానీ మీరేం చేశారు? వాళ్ళని ఎక్కడ దాచిపెట్టారు? అడ్డదారిలో వచ్చే గడ్డి కోసమా ఇదంతా చేస్తున్నారు? రండి రండి. నమస్కారం అమ్మా. నమస్కారం అమ్మా. అమ్మగారు ఇక్కడికి వచ్చారంటే సౌందర్యం చూసే ఉంటారా? అమ్మ చంద్రిక, సౌందర్యం ఎక్కడుందమ్మా? లాయర్ దగ్గరికి వెళ్ళారు మావయ్య. అసలు వీళ్ళని ఎలా అరెస్ట్ చేశారు? అసలు ఆ జ్యువెలరీ బిల్లు ఎవరి పేరు మీద ఉందో ఎంక్వైరీ చేశారా? మీకెవరైతే కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళ పేరు మీదే ఉంది బిల్. ఇన్స్పెక్టర్, ఇంకొకసారి ఇది రిపీట్ అయితే ఘట్టమనేని అఖిలాండేశ్వరి కోపాన్ని పూర్తిగా చూస్తావు. అలాగే మేడం. గణేష్, మీ కుటుంబానికి మా కుటుంబానికి ఏ సంబంధం ఉందో తెలియడం లేదు, కానీ నన్నొకసారి నీ కూతురు కాపాడింది. దానికి రుణపడాల్సిన మా కుటుంబం వల్లే మీకు ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది. క్షమించమని అడుగుదాము అంటే వయసులో చిన్నవాడివైపోయావు. అమ్మా, అంత మాట అనకండమ్మా. మా కుటుంబం తరపు నుంచి నేను సారీ చెప్తున్నాను. ఇంకొకసారి మా వల్ల మీకు ఎటువంటి ప్రాబ్లం రాదు. అయ్యో, మీరు సారీ చెప్పడం ఏంటి బాబు? మా రాత బాలేదంతే. మేము కష్టాల్లో ఉన్నామంటే మా కోసం అమ్మగారు వచ్చారు చూడు, అది చాలు మాకు. ఎవరైతే మీరిక్కడికి రావడానికి కారణమయ్యారో వాళ్ల చేతే మీకు క్షమాపణ చెప్పిస్తాను. మాతో రండి. నలుగురిలో నింద వేసి మా జీవితాల్ని రోడ్డు పాలు చేశారు. అవమానంతో తలెత్తుకోలేని పరిస్థితి తెచ్చారమ్మా. ఇప్పుడు 4 గోడల మధ్య క్షమాపణ చెప్తే పోయిన పరుగు తిరిగి వస్తుందమ్మా. నువ్వు చెప్పింది నిజమే. ఏ జనం ముందైతే ఎవరైతే మీ పరువు పోవడానికి కారణమయ్యారో వాళ్ల చేతే అందరి ముందు క్షమాపణలు చెప్పిస్తాను. ఇన్స్పెక్టర్. మేడం. ఇన్స్పెక్టర్ అనే పిలుపు నీతో ఉండాలి అంటే వీళ్ళని నువ్వే తీసుకెళ్లి జాగ్రత్తగా ఇంటి ముందు దించాలి. వీళ్ళ తప్పు ఏమీ లేదని అందరికీ తెలియాలి. అలాగే మేడం. కానిస్టేబుల్స్, బెడీలు తీయండి. గణేష్ గారు పదండి. సారీ మేడం. ఇట్స్ ఓకే. చాలా థ్యాంక్స్ అమ్మా. క్రేష్. గ్రాని. రండి సార్. రండి మేడం. రండి, ఎక్కండి. పదండి. బాయ్ సూర్య. బాయ్.
సౌందర్య రే ఎస్ అయినాడా? సౌందర్య వాళ్ళ అమ్మా నాన్నల్ని ఇంటికి తీసుకువెళ్ళాడు అభి. ఏంటి? అవును, అఖిలాండేశ్వరి గారు వచ్చారు. ఆ నగలు కొంది భవానీ వాళ్లే అంట. అఖిలాండేశ్వర్ గారు వచ్చారా? అవును సౌందర్య, ఆవిడే మీ అమ్మా నాన్నల్ని విడిపించి ఇంటి దగ్గర జాగ్రత్తగా దింపమని ఎస్ఐకి వార్నింగ్ ఇచ్చి మరీ వెళ్లారు. అందరి ముందు మీ అమ్మా నాన్నలకు ఈ దొంగతనం నింద వేసిన అందరితో క్షమాపణ చెప్పిస్తానన్నారు. ఆ భవానీ చైత్రలు మా అమ్మా నాన్నల ముందు తల దించుకొని సారీ చెప్పడం నేను చూడాలి. పద. టెన్షన్తో గుండెలో దడ మొదలవుతుంది చైత్ర. ఇప్పుడు టెన్షన్ పడి ఏం లాభం భవానీ? దాని గురించి తెలిసినా దాన్నేమీ చేయలేకపోయాం. పోలీస్ స్టేషన్ నుంచి వాళ్ళని సరాసరి ఇంటికి తీసుకొచ్చి సింహాసనం వేసి కూర్చోబెడుతుంది గ్రాని. మనం ఇద్దరం చెరో వైపు నిలబడి చెలికత్తల్లా సేవలు చేసుకుంటూ ఉండాలి, లేదా మనమే బయటికి పోవాలి. ఆ సిచ్యుయేషన్ ఊహించుకుంటుంటేనే తల పగిలిపోతుందే. ఇప్పుడేం చేయాలో అర్థం కావట్లేదే. కూల్ భవానీ, కూల్గా ఆలోచించు. ఏదైనా ఐడియా రావచ్చు. అవును, మనం దొంగతనం కేసు పెట్టించామని చెప్పి గ్రానికి తెలిసే ఛాన్స్ లేదు కదా? నువ్వింకా దొంగతనం గురించి ఆలోచిస్తున్నావా? ఇప్పుడు అక్క అడిగే ప్రశ్న అది కాదు. పార్వతి పోలికలతో ఉంది సౌందర్య అని గాని కుటుంబం ఎవరో తెలిసిన తర్వాత కూడా నాకెందుకు చెప్పలేదు అని లాగిపెట్టి కొట్టి మరీ అడుగుతుందే. నేను టెన్షన్తో చేస్తుంది దాని గురించే. ఈ పాటికి వాళ్ళని తీసుకుని వస్తూనే ఉంటుంది. భవానీ, 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 భవానీ. భవానీ, 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 భవానీ ఏమైంది? అక్క పిలుస్తుంటే యముడు పిలుస్తున్నట్టుందే మనవరాలా. ఆ పిలుపులో రౌద్రం చూసావా? భవానీ పిలుస్తుంది నిన్నే. వినపడట్లేదా? పద భవానీ, పద. అయిపోయింది, అంతా అయిపోయింది. నాకీ రోజు అక్క చేతిలో మూడింది. బా భవానీ, ఇంకొంచెం లేట్ చేస్తే గ్రాని ఇక్కడికి వచ్చేలా ఉంది. ఇప్పుడేం చేయాలి? ఇప్పుడేం చేయాలి? దాన్ని నేను గుర్తుపట్టలేదు అని చెప్పేస్తే? అవును అవును, అదే చెప్పాలి, అదే చెప్పాలి. పార్వతిని సౌందర్యాన్ని పోల్చుకోలేకపోయానని చెప్పేస్తా. ఏమంటావే? ఇంతకంటే వేరే ఆప్షన్ లేదు భవానీ. భవానీ, నాకు అదే బెటర్ అనిపిస్తుంది. పద పోదాం, పద పద. అక్క, ఏం చేసావు భవానీ నువ్వు? అక్క, అది ఎంత ధైర్యం ఉంటే ఇంత పని చేస్తావు? నా మాట అంటే విలువ లేదు కదా మీకు? అయ్యో అక్క, అదేం లేదక్క. నిన్న సౌందర్యం మన ఇంటికొస్తే పనివాళ్ల పిల్లలు అన్నావు. పొద్దున నేను నిలదీస్తే ఆ సౌందర్యం కావాలని నీ మీద నిందలు వేస్తుంది అన్నావు. అంటే ఏం జరిగిందో తెలుసుకోలేననేగా? నన్ను క్షమించక్క, నిజంగా నాకు తెలీదక్క. దాన్ని నిజంగా నేను పోల్చుకోలేకపోయాను. ఒక్క నిమిషం. నిజం నీకు చెప్పకుండా ఎందుకుంటానక్కా? అవును గ్రాని, నేను కూడా పోల్చుకోలేకపోయాను. భవానీ చెప్పేది నిజమే. పోల్చుకోలేకపోయావా? కాలేజీలో తనతో ఎప్పుడు గొడవ పడే నువ్వు పోల్చుకోలేకపోయావా? చెప్తే నమ్మేలా ఉండాలి. ప్రామిస్ గ్రాని.
నీతో గొడవ పడిందని ఏ తప్పు చేయని ఆ సౌందర్య తల్లిదండ్రుల్ని జైల్లో పెట్టించారు. అమాయకుల మీద అలాంటి నిందలు వేయడానికి మీకు మనసు ఎలా వచ్చింది? మీరు మనుషులా రాక్షసులా? అంటే అక్కకది కనపడలేదన్నమాట. అమ్మయ్యా. నువ్వు అనుకుంటున్నట్టుగా నేను వాళ్ళని జైల్లో పెట్టించలేదక్కా. అవునా? మరి నువ్వు కొన్న బంగారం ఎవరో తెలియని వాళ్ళింట్లో ఎలా ఉంది? అక్కా, నువ్వు కొన్న బంగారం సౌందర్య వాళ్ళ పక్కింట్లోకి ఎలా వెళ్ళింది? ఆ బంగారమే సౌందర్య వాళ్ళ అమ్మా నాన్నల్ని జైల్లో ఉండేలా చేసింది. ఎవరు వాళ్ళు? నీ బంధువులా? తలదించుకోవడం కాదు భవాని, నాకు కావాల్సింది నీ నోటి నుంచి నిజమేంటో బయటికి రావాలి. క్షమించక్క, ఎన్నిసార్లు చైత్రతో గొడవ పడొద్దని చెప్పినా వినలేదు. అందుకే కోపంలో అలా చేశాను. క్షమాపణలు చెప్పాల్సింది ఇక్కడ కాదు. క్రేష్, చెప్పు గ్రాని. ఏ నలుగురిలో అయితే సౌందర్య వాళ్ళ అమ్మా నాన్నల మీద నిందలు వేశారో, ఏ ఇన్స్పెక్టర్ అయితే వీళ్ళకి హెల్ప్ చేశాడో, అతనితో వీళ్లతో సౌందర్య వాళ్ళ అమ్మా నాన్నలకి క్షమాపణలు చెప్పించు. క్రిష్ ఎందుకు లేక మేం వెళ్ళి క్షమాపణ చెప్పొస్తాం. అవసరం లేదు క్రేష్. వీళ్లు చేసిన పనికి ఘట్టమనేని ఇంటి పేరుకి మచ్చ రాకూడదు. దగ్గరుండి నువ్వే క్షమాపణలు చెప్పించు. అలాగే గ్రాని. చైత్ర, నువ్వు మారి సౌందర్యని ఇంటికి తీసుకొచ్చి నా ముందు క్షమాపణలు చెప్తావనుకున్నాను. కానీ ఇలా నలుగురి ముందు నడి రోడ్డు మీద క్షమాపణలు చెప్పే పరిస్థితి తెచ్చుకుంటావనుకోలేదు. అక్కడ వాళ్ళు క్షమించామని చెప్తేనే ఈ ఇంట్లో మళ్ళీ నీకు స్థానం. వెళ్ళండి. అయిన వాళ్లే కదా అని అందలం ఎక్కించుకుని కూర్చోబెడితే ఇలాంటి పనులు చేస్తారా? ఇలాంటి వీళ్ళని ఏం చేయాలి? చాలా రోజులు జైల్లో పెడతారనుకుంటే అప్పుడే వచ్చేశారు. అదే అర్థం కావట్లేదు. ఏమై ఉంటుందో. థ్యాంక్స్ ఎస్ఐ గారు. ఇట్స్ ఓకే. ఆగయ్యా, ఇన్స్పెక్టర్ గారు, అదిగోండి అక్కడ నక్కి నక్కి చూస్తున్న ఆడోళ్ళే మా పరువు తీయాలనుకుంది. ఏయ్, ఇట్రండి. ఏంటెస్ఐ గారు? ఇంకోసారి మంచి వాళ్ళ మీద అబండాలేస్తే మిమ్మల్ని తీసుకెళ్లి జైల్లో పెడతాను. అదేంటి సార్ అలా అంటారు? ఏయ్, మాట్లాడద్దు ఇంకా, లేదంటే జీపెక్కిస్తా. మేం మాట్లాడలేండి సార్. చైత్ర, గ్రానీ మాట కాదంటే ఏం జరుగుతుందో నీకు తెలుసు. ఒక్కసారి సారీ చెప్తేనే మిమ్మల్ని గ్రానీ క్షమించేది. రండి. అందరూ వినండి. చేయని తప్పుకి మా నాన్నకి శిక్ష వేయాలని చూసిండ్రు. కానీ అదంతా నాటకమని
రుజువు చేశాను. ఈ ఆడవాళ్ళ వల్ల మా పరువు పోయింది. నువ్వే శిక్ష వేయాలనుకున్నావో వేయమ్మా.